మీర్పేట్ బాలాపూర్ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మాస్క్ ధరించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్క్ ధరించకపోతే జరిమానా విధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలియని వాళ్ళకు అవగాహన కార్యక్రమం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మీర్పేట అదేవిధంగా బాలాపూర్ ఎక్స్ప్రెస్లో ప్రజల్లో అవగాహన కార్యక్రమం యొక్క మాస్క్ పట్ల తీసుకురావడం కోసము మేము కొన్ని మాస్కులు ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యానర్ల రూపంలో, అదేవిధంగా కొన్ని ఫ్లెక్సీల రూపంలో ఈ మాస్కుల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందనే దాని మీద ప్రజలకు వివరించడం జరిగింది. దానికి అనూహ్యమైన స్పందన వస్తుంది. మేమందరం కూడా ప్రజల్లో భాగమై ఎలాగైనా ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో రాచకొండ పోలీస్, అదేవిధంగా రాచకొండ పోలీసులో భాగంగా మీర్పేట్ పోలీసులు ప్రజలకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా పోలీసు వారితో సహకరించి పోలీసు వారి యొక్క సూచనలు పాటించి ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకోవాల్సిందిగా ఈ యొక్క కోవిడ్-19 నుంచి దూరంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ తెలుసు, గత సంవత్సరం ఏదైతే అనుకోని విధంగా ఏదైతే పాండమిక్ కోవిడ్-19 చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందో దానివల్ల దానిలో భాగంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఇది విస్తరణ కార్యక్రమంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలాగైనా కొంచెం కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మా గౌరవ డీజీపీ గారు